హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యోగా విత్ సుమా. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పిన మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం కొత్త సంవత్సరాన్ని ఒక మంచి ధ్యానంతో, ఒక మంచి కోరికతో, ఒక మంచి ఆకాంక్షతో మొదలు పెడదాం. దీనికోసం మీరు ప్రశాంతంగా ఒక సౌకర్యవంతమైన స్థలాన్ని చూసుకోండి. అటువంటి మంచి ప్రదేశం దొరికిన తర్వాత మీరు ధ్యానం మొదలు పెట్టవలసి ఉంటుంది. నెమ్మదిగా మీ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస వదలండి. మరి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస వదలండి. ఇప్పుడు మీ శరీరం, మీ దేహం మొత్తం చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మరి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. శ్వాసను మొత్తం వదిలేయండి. ఇప్పుడు మీకు చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మంచి అనుభూతి. ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంది. మీ కాళ్ళు, చేతులు, మీ టోటల్ బాడీ మొత్తం రిలాక్సింగ్గా ఉంది. మీరు చాలా ఉత్తేజంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అనే దాని మీద ఒక గోల్ సెట్ చేసుకోండి. మీరు ఒక కోరిక కోరుకోండి ఆ భగవంతుణ్ణి. మీరు కోరుకునే కోరిక ఎంత బలంగా ఉండాలంటే, నేను ఖచ్చితంగా ఈ పనిని ఈ 2025లో సాధించి తీరాలి అన్నంత స్ట్రాంగ్గా, అంత బలంగా ఒక కోరిక కోరుకోండి. ఇప్పుడు ఈ కోరికని మీ మనసులో ఒక 3 సార్లు చెప్పుకోండి. మీ కోరిక పెద్దదా, చిన్నదా అనేది ఇక్కడ విషయం కాదు. మీకు కావాల్సింది ఈ కొత్త సంవత్సరంలో విజయం సాధించడం, లేదా మీ కొత్త సంవత్సరంలో ఏదైనా కోరిన కోరికలు తీరడం. మీరు ఏది సాధించుకోవాలన్నా, మీరు గెలవాలన్నా, మీరు దానికోసం కొంత కృషి చేయవలసి ఉంటుంది. దానికోసం మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీరు ఎంత బాగా ప్రణాళిక వేసుకుంటారంటే, మీరు ఈ మొదటి రోజు, ఈ కొత్త సంవత్సరం రోజు వేసుకున్న ఈ ప్రణాళిక ఈ సంవత్సరం మొత్తానికి ఒక మంచి గెలుపుని తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం మీరు ఏ రోజు ఏం చేసుకోవాలో తప్పనిసరిగా చెప్పుకోండి. మీకు మీరు ఈ మెడిటేషన్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీకు ఫలితం వచ్చినా రాకపోయినా ముందు ప్రయత్నం అయితే చేయండి. ఈ సంవత్సరం నాది, నాకు భగవంతుడిచ్చిన ఒక గొప్ప అవకాశం, నేను తప్పక సాధిస్తాను అని మీ మనసులో
ఒక దృఢ సంకల్పం చేసుకోండి. ఇది ఒక 3 సార్లు అలాగే చెప్పుకోండి. ఇప్పుడు మీ డిజైర్, మీ కోరికని గట్టిగా చెప్పుకున్న తర్వాత మీరు దానికి కట్టుబడి ఉంటామని, సాధించుకుంటామని మీకు మీరుగా చెప్పుకోండి. దానికి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు మీకు మంచి అనుకూలమైన సమయం, మీకు మంచి శుభారంభం దొరుకుతుంది. మీరు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి అని గుర్తుంచుకోండి. ఇదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. నేను ఇది సాధించగలను, నేను అది సాధించగలను, నేను ఏదైనా సాధించగలను. ఇలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్తో మీ మనోధైర్యాన్ని బలపరుచుకోండి. నేను చాలా పవర్ఫుల్గా ఉన్నాను, నేను ప్రతిదీ సాధించుకుంటాను, నా వల్ల ఎంతైనా అవుతుంది అని మనసులో మీకు మీరుగా చెప్పుకోండి. అది ఎంత బలమైన కోరికైనా పర్వాలేదు, నేను ఈ సంవత్సరంలో సాధించాలి అని పెట్టుకోండి. మనల్ని ఇంకో కొత్త సంవత్సరంలోకి పంపించిన ఈ భగవంతుడికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మెల్లిగా మీ కాళ్ళని, చేతులని కదిలించుకొని నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి.